ప్రజాపాలన కళాయాత్ర సమాచార జిల్లా పౌర సంబంధాల అధికారి ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక కళాకారులతో వాహనాన్ని ప్రత్యేకంగా ఫ్లెక్సీ బ్యానర్లతో సిద్ధం చేయగా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రారంభించారు. ప్రజా విజయోత్సవాలు ఈ నెల 19 నుంచి డిసెంబర్ 7 వరకు జిల్లాలోని మెదక్, నర్సాపూర్, రామాయంపేట, తుఫ్రాన్ మున్సిపాలిటీలు 21 మండలాల్లోని ఆయా గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీలు మహాలక్ష్మి, ఇందిరా మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లపై ప్రచారం చేయనున్నారు. మెదక్, నర్సాపూర్, రామాయంపేట, తుఫ్రాన్ మున్సిపాలిటీలోని ఆయా వార్డుల్లో ప్రతి మండలం నుంచి 3 గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలు కళాయాత్ర మెదక్ జిల్లాలో ప్రారంభించడం జరిగిందని, ప్రజల జీవన విధానాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం అవలంబిస్తున్న కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్లడానికి నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. ఆర్టీసీ ఉచిత ప్రయాణం ద్వారా 1,62,00,000 మంది మహిళలు బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యంగా పొందగా 53,24,00,000 రూపాయల లబ్ధి చేకూరిందన్నారు. గృహజ్యోతి కార్యక్రమం ద్వారా 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగదారులకు ఉచిత కరెంట్ మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు 1,25,737 మంది వినియోగదారులకు చేయడం జరిగిందన్నారు. ఈ పథకం ద్వారా జిల్లాలో 31,36,00,000 సబ్సిడీ అందజేసినట్లు తెలిపారు. సుమారుగా 1,25,000 మందికి కూడా ప్రభుత్వం అందించింది. సో వాళ్ళందరికీ దాన్ని కూడా 31 కోట్లు 31 కోట్ల సబ్సిడీ కూడా వాళ్ళందరికీ కూడా అందించడం జరిగింది. రైతు భరోసా ద్వారా 2,63,000 రైతులకు సుమారుగా 194 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రైతు భరోసా పథకం వాళ్ళందరూ కూడా 5,000 రూపాయలు చొప్పున యాసంగికి వాళ్ళందరికీ కూడా అందించడం జరిగింది. అదే మనము రైతు రుణమాఫీ 2 లక్షల వరకు చూసుకున్నట్టయితే 82,000 మందికి సుమారుగా 604 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ కూడా ప్రభుత్వం అందించడం జరిగింది. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఎంప్లాయ్మెంట్ కార్డ్స్, అదేవిధంగా పాఠశాల విద్యార్థులను ప్రోత్సహించడానికి వాళ్ళకందరికీ కూడా ఫ్రీ యూనిఫామ్స్, అదేవిధంగా ఉపాధ్యాయుల పదోన్నతులు, వాళ్ళ బదిలీలు అవన్నీ కూడా చేపట్టడం జరిగింది. సో అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఏర్పాటు చేసి వాటి ద్వారా సుమారుగా 562 స్కూళ్లకు 20 కోట్ల ద్వారా మంచి వసతులు అవన్నీ కూడా కల్పించడం జరిగింది. 1,50,000 కుటుంబాలకు ఆల్రెడీ సర్వే కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 4-5 రోజులన్నా 2,22,000 మందికి కుటుంబాలకు కూడా 100% కంప్లీట్గా సర్వే చేసుకొని దాని ద్వారా కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇంకా మెరుగుగా, ఇంకా మంచిగా, ఎఫిషియెంట్ వేగా పబ్లిక్ ఏ విధంగా అందించవచ్చు అనేది కూడా సర్వే మనకు ఉపయోగపడుతుంది. అందుకనే సమూహ కుటుంబ సర్వే కూడా ఇప్పుడు ప్రారంభించి అది కూడా మనం తొందరలోనే కంప్లీట్ చేసుకోబోతున్నాం. మరొకసారి ప్రజాపాలన, ప్రజా విజయోత్సవ వేడుకలకు మరి ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ప్రజాప్రభుత్వం మరి ప్రభుత్వం ఆదేశాల మేరకు
జిల్లా యంత్రాంగం కూడా కృషి చేసి ప్రజాప్రభుత్వం ఏవైతే ఆదేశాలు ఇస్తుందో దాని ప్రకారంగా ప్రజలకు చేకూరే సంక్షేమ పథకాలను 100% ఇంప్లిమెంట్ చేయడానికి జిల్లా యంత్రాంగం కూడా ఎప్పుడు కూడా ముందుంటుందని తెలియజేసుకుంటూ సో మరొకసారి అందరూ కూడా ప్రజాపాలన ప్రజా విజయోత్సవ శుభాకాంక్షలు తెలుపుతాం. ఈరోజు మన మెదక్ జిల్లాలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవం అనేది మనం జరుపుకోవడం స్టార్ట్ చేయడం. సో ఇప్పుడు ఏదైతే వెహికల్ ఉందో సో మన కళాకారులకు ఉందో సో ఆ వెహికల్ మొత్తం అంతా ప్రజలకు అందరికీ కూడా ప్రతి గ్రామానికి కూడా సుమారుగా ప్రతి ఒక్క రోజు కూడా 3 గ్రామాలు కవర్ చేసి సో ప్రజాపాలన ప్రారంభమైన నాటి నుంచి సో ఏమేమైతే విజయాలు ప్రజాప్రభుత్వం ప్రజలకు అందించిందో అదేవిధంగా ప్రజల జీవన విధానం సో వాళ్ళకి ఏ విధమైన మెరుగుపరచడానికి ఏమేమి కార్యక్రమాలు చేపట్టిందో సో అవన్నీ కూడా వాళ్ళకి వివరించి ప్రజలకు అందరూ కూడా పాటల రూపంలో కళాకారులందరూ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈరోజు మనము మన ఆర్టీసీ బస్ స్టాండ్లో ఇక్కడ మనం ఈ పాలన ప్రజా విజయోత్సవం అనేది మనం ఈరోజు ప్రారంభించుకుంటూ ఉన్నాం. సో మనం చూసినట్టయితే చాలామంది కూడా మహిళలే మనకి కనిపిస్తూ ఉన్నారు. సో ఆర్టీసీ వచ్చినట్టయితే మన మెదక్ జిల్లాలో మొత్తం ఇప్పటి వరకు 1,62,00,000 సార్లు మహిళలందరూ కూడా ఈ ఆర్టీసీ ద్వారా ఉచిత ప్రయాణాన్ని వాళ్ళ సౌకర్యం పొందగలిగినారు. సో దాని ద్వారా ప్రభుత్వం సుమారుగా 53,84,00,000 రూపాయలు కూడా ఖర్చు చేసి మహిళలకు అందరికీ కూడా ఉచిత ఆర్టీసీ ప్రయాణం కూడా అందించడం జరిగింది.